స్మార్ట్ శంకర్. ఈ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఉండటానికి కారణం లైగర్ అనేటువంటి ఒక డిజాస్టర్ నుంచి కంబ్యాక్ అవటం కోసం పూరి జగన్నాథ్ గారు చాలా కసరత్తు చేసి ఈ సినిమాని డిజైన్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు అంటే ట్రైలర్స్ ద్వారా, తన మాటల ద్వారా, ఇతరత్ర పాటలు, బయటకు వచ్చినటువంటి పాటలు, ఇవన్నీ కూడా ఆ అభిప్రాయాన్ని కలిగించినాయి. అలాగే సంజయ్ దత్ ని ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కి ఎంపిక చేయటము, ఇది కూడా సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసినాయి. జనాలు థియేటర్కి వెళ్ళటానికి కారణం అదే. తీరా థియేటర్ లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ ని పూరి జగన్నాథ్ గారు ఎలా హ్యాండిల్ చేశారు అనేది చూస్తే కొంచెం గందరగోళానికి గురయ్యారు ఆయన. ఒక రకంగా ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయినటువంటి పూరి జగన్నాథ్ కనిపిస్తాడు మనకి ఈ డబుల్ స్మార్ట్ లో. ఆయన ఇంతకు ముందు తీసినటువంటి స్మార్ట్ శంకర్ సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసు పరిశోధనలో భాగంగా చనిపోయినప్పుడు ఆ కేసుకు సంబంధించిన పురోగతి, అతను అంటే చనిపోయినటువంటి అధికారి దాన్ని ఏ ధోరణిలో పరిష్కరించాలనుకున్నాడు, ఈ విషయాలు తెలియవు ఎవరికి. తెలుసుకుని నడిపించటం కోసం ఆయన బ్రెయిన్ ని తీసుకొచ్చి ఇంకో క్యారెక్టర్ లో ఇంప్లాంట్ చేసి అతనిలాగా ఇతను వ్యవహరిస్తాడు. ఫైనల్ గా ఆ కేసుని సాల్వ్ చేస్తాడు, నేరస్తుల్ని కటకటాల వెనకాల నిలబెడతాడు. ఇది జనాలకు చాలా కొత్తగా అనిపించి ఆ సినిమాకి బ్రహ్మరథం బట్టి మంచి వసూళ్లు వచ్చేలాగా ఆశీర్వదించారు ఆ రోజున ఆడియన్స్. రామ్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. పూరి జగన్నాథ్ కూడా అంతకుముందు కొంచెం పరాజయాల్లో ఉన్నాడు. దాని నుంచి ఆయన్ని విజయాల బాటకి తీసుకువచ్చినటువంటి సినిమా స్మార్ట్ శంకర్. సో ఆ ఇమేజ్, అలాంటి ఒక కొత్త కథ చెప్పబోతున్నాడు పూరి జగన్నాథ్ అని చెప్పి థియేటర్కి వచ్చారు జనాలు. తీరా థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని ఆయన ఇక్కడ కూడా ఒక కొత్త పాయింట్ తీసుకున్నాడు ఆయన. కానీ దాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అందుకని ఆయన ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు అంటున్నాను నేను. పూరి జగన్నాథ్ ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు అని మనం నిర్ధారించడానికి ఇందులో ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే, విలన్ సంజయ్ దత్ ఆయన డ్రగ్స్ తో సహా రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా డాన్ తను. ఆయన క్రిమినల్ వరల్డ్ లో చాలా పాపులర్ ఇమేజ్ ఉన్నటువంటి బిగ్ బుల్ అనేటువంటి క్యారెక్టర్ చేశాడు సంజయ్ దత్. ఈ బిగ్ బుల్ క్యారెక్టర్ కి ఒక ఆరోగ్య సమస్య వస్తుంది, చనిపోతాడని డాక్టర్లు చెప్తారు. చెప్పినప్పుడు తను అలా చనిపోవటం కుదరదు, ఇంకా చాలా పనులు చేయాల్సింది ఉన్నాయి, నేను జీవించాలంటే ఏం చేయాలి అని ఒక సలహా అడిగితే, మీ బ్రెయిన్ ని వేరే వాళ్ళలో ఇంప్లాంట్ చేయండి, తద్వారా మీకు మరణం ఉండదు, మీ అభిప్రాయాలు, మీరు చేయవలసినటువంటి యాక్టివిటీస్ అతని ద్వారా నడుస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఫిజికల్ గా లేరు అనేది ఒకటే తప్ప అతని రూపంలో మీరు బతికే ఉంటారు అని ఆ మిత్రుడు సలహా చెప్తే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన కసరత్తు ప్రారంభించి తన బ్రెయిన్ ని ఎవరిలో ఇంప్లాంట్ చేయాలి అంటే, ఆల్రెడీ ఇలాంటి ఇంప్లాంటేషన్ కి గురైనటువంటి వ్యక్తి అయితే బెటర్ అన్నప్పుడు స్మార్ట్ శంకర్ వీళ్ళ దృష్టిలోకి వస్తాడు. అతన్ని పట్టుకొచ్చి అతనికి ఇతని బ్రెయిన్ ఎక్కిస్తారు, ఇంప్లాంట్ చేస్తారు. ఓకే, అక్కడి వరకు ఐడియా బానే ఉంది. కానీ దీన్ని ఎలా సస్టైన్ చేసి నడపాలి అన్న దగ్గర పూరి జగన్నాథ్ గారు చేతులు ఎత్తేశారు. నిజంగా దీన్ని చాలా అద్భుతంగా ఎంటర్టైనింగ్ గా చెప్పడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకున్నాడు ఆయన. అంటే బాడీ డబుల్ కావచ్చు, మరొకటి రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే తనని పోలిన ఇంకొక మనిషిని బయట చలామణిలో పెట్టి తను హైడ్ అయిపోయి జనాలందరూ అతనే అనుకుంటూ ఉండగా తన పద్ధతిలో, తన ప్లాన్స్ లో తను ఉండటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇలాంటి అభిప్రాయం అంటే మనిషిని పోలిన మనిషిని పెట్టి, తనని పోలిన మనుషుల్ని మార్కెట్ లో ప్రవేశపెట్టి వాళ్ళ చాటున కార్యకలాపాలు చేసే అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుల పేర్లు చాలా ఉన్నాయి లిస్ట్ లో. ఇలాంటి ధోరణిలో తన బ్రెయిన్ ని ఇంకొక అతనిలో ఇంప్లాంట్ చేయటం ద్వారా తను ఎలా రెస్పాండ్ అవుతాడో, ఎలా ఆలోచిస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, టోటల్ గా తనని పోలినటువంటి ఇంకో మనిషిని క్రియేట్ చేసి వేరే రూపంలో తనలాగా తన డూప్లికేట్ ని వేరే రూపంలో సృజించటం ద్వారా అతన్ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టి దృష్టి అంతా తన మీద ఉంటుంది. ప్రపంచం దృష్టి తను చేయవలసినటువంటి పనులు ఈ క్యారెక్టర్ ద్వారా చేయిస్తూ ఉండగా ప్రపంచం చాలా సఫర్ అవుతూ ఉంటుంది. ఈ సఫరింగ్ కి కారణం ఇతను అని తెలుసు గాని, ఎవరు విలన్ అని తెలుసు గాని, అది ఎలా జరుగుతున్నాయి అనే విషయాలకు సంబంధించి అర్థం కాని గందరగోళంలో ప్రపంచం వెళ్ళిపోయినప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించింది ప్రపంచం, అలాగే హీరోని ఎలా పరిరక్షించుకుని విలన్ కి అభిముఖంగా నిలబెట్టింది అనే పాయింట్ లో సినిమాని నేరేట్ చేసుంటే ఇది చాలా పెద్ద విజయం సాధించుండేది ఈ కథ, ఈ డబుల్ స్మార్ట్ అనేటువంటి స్టోరీ. కానీ ఆయన బిగ్ బుల్ క్యారెక్టర్ ని బిగ్ నిల్ గా మార్చి
అంటే ఆ క్యారెక్టర్ ని శూన్యంతో నింపి తద్వారా కథలో ఒక డొల్లతనాన్ని తనే ప్రవేశపెట్టాడు పూరి జగన్నాథ్ గారు. దాంతో ఆడియన్స్ చాలా చిరాకు పడ్డారు ఈ సినిమాలో. అంటే కంటెంట్ లేదు, ఉన్న పాయింట్ ని కూడా ప్రాపర్ గా డీల్ చేయలేదు. అది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన ఎంచుకున్నటువంటి మార్గం, ఫస్ట్ హాఫ్ లో నడిపినటువంటి సన్నివేశాలు అన్ని కూడా చిరాకు పుట్టించినాయి. అలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటం కోసం ఒక కామెడీ ట్రాక్ యాడ్ చేశారు ఆలీతో. ఆ కామెడీ ట్రాక్ ఇంకా చిరాకు ఎత్తించింది. అంటే గతంలో ఆయన సినిమాల్లో కామెడీ ట్రాక్స్ అన్ని కూడా జనాల్ని బాగా ఎంగేజ్ చేసినాయి, ఎంటర్టైన్ చేసినాయి. ఉదాహరణకి ఇడియట్ సినిమాలో ఇసుక జల్లుతూ ఉంటాడు బేదర్కి వెళ్ళి అలీ గారి. ఆ క్యారెక్టర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ చూసి పగలబడి నవ్వుతూ ఉంటారు జనాలు. కానీ ఈ సినిమాలో అలీతో చేయించినటువంటి ట్రాక్ చాలా చిరాకు పుట్టేదిగా ఉంది. మరి అది ఎలా ఆయన కన్సీవ్ చేసి ఎలా నమ్మి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారో పూరి జగన్నాథ్ గారికి తెలియాలి. ఆయన ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయ్యడానికి ఇది కూడా ఒక రీజన్. అలీని మిస్యూజ్ చేసుకోవటం అనేది కూడా ఒక రీజన్. కాబట్టి ఇన్ టోటల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడాలు లేవు. సినిమా టోటల్ గా ఆడియన్స్ ని ఇబ్బందికి గురి చేసింది. పరమ రొటీన్ క్లైమాక్స్ తో ముగిస్తారు సినిమాని. ఏం మాత్రము కొత్తదనం లేనటువంటి కథ. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి నటి గ్లామర్ పరంగా తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ సినిమాకి. ఇలా కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఆడియన్స్ ని హుక్ చేయటంలో మాత్రం గ్రాండ్ ఫెయిల్యూర్ ని చవి చూసింది. సో ఈ సినిమా కూడా ఈ వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. ఇది కూడా సోమవారం నుంచి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం అనే బాధ్యతని ప్రాపర్ గా నిర్వహించలేకపోవచ్చు అనే అనిపించింది. ఇది టోటల్ గా డబుల్ స్మార్ట్ సినిమా మీద నా సమీక్ష. అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.